బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా పోలీసులు మోహరించారు. అయితే కేటీఆర్ వెంట న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా పోలీసులు మోహరించారు. అయితే కేటీఆర్ వెంట న్యాయవాదిని లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానికుండా పోలీసులు మోహరించారు. అయితే కేటీఆర్ వెంట న్యాయవాదిని లోపలికి అనుమతించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైనట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సిట్ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. మొదటిగా తన నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్ కూడా చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సిట్ ఏర్పాటు చేసి కేవలం ఇబ్బందులు పెట్టేటువంటి విధంగానే మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సిట్ అధికారులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా మేము సమాధానం కూడా చెప్తాము. మేము అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సిట్ అధికారులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఒక సవాల్ కూడా విసిరినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. కాబట్టి కొద్దిసేపు క్రితం అంటే నిన్న మధ్యాహ్నం సిట్ అధికారులు కేటీఆర్ కి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి కింద నోటీస్ కూడా ఇచ్చి విచారణ కూడా 11 గంటల వరకు విచారణకి హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్పినందుకు కొద్దిసేపు క్రితమే జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయానికి కూడా కేటీఆర్ కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొదటిగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలపైనే సిట్ అధికారులు అనేక అంశాల్లో ప్రశ్నలకు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే హరీష్ రావును కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. దాదాపు 7.5 గంటల పాటు సిట్ కార్యాలయంలోనే హరీష్ రావు ఉన్నారు. ఆ సమయంలో సిట్ అధికారులు హరీష్ రావును కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి తెలుపుతుంది. దాని తర్వాత హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కావాలని చెప్పి అడిగిన ప్రశ్నలనే మళ్ళీ
తిప్పి అడగడము ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని కావాలని చెప్పేసి ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా రేవంత్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణ కూడా హాజరయ్యారు కాబట్టి ఈ విచారణ ఎన్ని గంటల వరకు కొనసాగుతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలకు వస్తే మాత్రం గతంలోనే కేటీఆర్ ఈడీ ముందుతో పాటు సిబిఐ ముందు కూడా కేటీఆర్ విచారణ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో కూడా వారు అడిగినటువంటి ప్రశ్నలు కూడా నేను ప్రతి ఒక్క సమాధానం కూడా ఇచ్చాను. ఆ సమయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నటువంటి వారు ఇప్పుడు బాస్ లో ఉన్నారు కాబట్టి వారిని ఎందుకు ప్రశ్నించట్లేదు? గతంలో వారే ప్రభుత్వం ఉన్నారు, వారు డీజీపీలో ఉన్నారు, దాంతో పాటు కొంతమంది ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు, వారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా సవాల్ కూడా ఇచ్చారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది. సిట్ అధికారులు ఈ రోజు విచారణ జరిపిన తర్వాత ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి అంశాలు కేటీఆర్ ని అడిగేటువంటి అవకాశం లేని కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం క్రితమే కేటీఆర్ సిట్ కార్యాలయం చేరుకున్నటువంటి సమయంలో మాత్రం కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హరీష్ రావుని కూడా లోపలికి అనుమతించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోరించినటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు వారందరినీ బయటకు పంపించేందుకు కూడా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ సిట్ కార్యాలయం కూడా చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క విచారణ కూడా ప్రారంభం కానుంది. సారీ నవీన్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని అయితే విచారించారు. వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఇప్పుడు కేటీఆర్ కి ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు విచారణ చేపట్టి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించడం జరిగింది. అంటే అధికారులు మాత్రం సిట్ కావచ్చు, ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీమ్స్ మాత్రం వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఇప్పుడు దాని వెనుకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల్నే సిట్ కూడా విచారణ కూడా చేపడుతుంది. కాబట్టి మొన్న చేపట్టినటువంటి హరీష్ రావు విచారణ తర్వాత నిన్న కేటీఆర్ కి నోటీస్ ఇవ్వడము, నెక్స్ట్ కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా సిట్ కేటీఆర్ ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి పొందుతారా, లేదా మళ్ళీ కేసీఆర్ కి నోటీస్ ఇచ్చి కేసీఆర్ కూడా ఈ యొక్క విచారణకి రావాలని చెప్పేసి కూడా పిలుస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే మాత్రం వరుసగా సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాల్లో చాలా దూకుడు కూడా పెంచింది. ఆ విచారణలో కూడా చాలా వేగవంతం కూడా చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో వారు ఫోన్ ట్యాపింగ్ చేపట్టారని చెప్పేసి కూడా స్పష్టంగా వెలుగులోకి రావడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే బడాబాబులతో పాటు సినీ ప్రముఖులు కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేపడుతూ వారి ఆడియోస్ ను కూడా విన్నారని చెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కాబట్టి దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విచారణ కూడా ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. నవీన్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఒకవైపు కేటీఆర్ వెంట న్యాయవాదిని కూడా లోపలికి పంపించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా కేటీఆర్ ఎప్పుడైతే జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వస్తున్నటువంటి సమయంలోనే పోలీసులు మొదటగా కేటీఆర్ కూడా సమాచారం ఇచ్చారు. కేవలం ఒకరిని మాత్రమే లోపలికి అనుమతిస్తాము, ఎవరు న్యాయవాదులు మాత్రం అనుమతించామని చెప్పేసి కూడా మొదటిగా పోలీసులు కూడా కేటీఆర్ కూడా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఒకరే లోపలికి కూడా వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క విచారణ కూడా పూర్తి స్థాయిలో సాగరిస్తామని చెప్పేసి ఒకవైపు హరీష్ రావు కూడా తెలపడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి ఈ యొక్క విచారణకి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడా హరీష్ రావు ఈ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వారు ప్రభుత్వంలో దోపిడీని బయట పెడతాం, ఖచ్చితంగా వారు చేసినటువంటి అక్రమాలను కూడా బయట పెడతాం, ప్రజల ముందు కూడా తీసుకువెళ్తామని చెప్పేసి కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి ఈ సిట్ అడిగినటువంటి ప్రశ్నలకి పూర్తి స్థాయిలో సమాచారం కూడా చెప్పేటువంటి వారు అడిగినటువంటి ప్రశ్నలు కూడా వారు పూర్తి స్థాయిలో కూడా వారికి సమాధానం కూడా చెప్తామని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్పారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది సిట్ ఎన్ని గంటల పాటు విచారణ చేపడుతుంది, ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా ఉండబోతుందని కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైనా కానీ ఏదైనా విచారణ జరిగితే ఖచ్చితంగా ఇంత ముందు విచారణ చేసినటువంటి వారిని కావచ్చు, ఇప్పుడు అడిగేటువంటి వారిని కొంత ప్రశ్నలు అనేది జిగ్జాగ్ గా ఉంటుంది. కాబట్టి కేటీఆర్ అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయని కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel